వెల్కమ్ టు ఈటీ. శృతి హాసన్ లవ్ స్టోరీల గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే అమ్మడి ఖాతాలో 2 లవ్ స్టోరీలు ఉన్నాయి. తొలిసారి మైకేల్ కోర్సెల్తో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన సంగతి తెలిసింది. అతడితో పెళ్లికి కూడా సిద్ధమైంది. కానీ అంతలోనే ఆ బంధం వీగిపోయింది. దీంతో మానసికంగానూ శృతి కొంత డిస్టర్బ్ అయింది. అటుపై కొంత గ్యాప్ తీసుకుని శంతను హజారికతో లవ్లో పడింది. అతడితోనూ కొన్నాళ్ల పాటు మంచి బంధాన్నే కలిగి ఉంది. కానీ ఈ బంధం కూడా ఎంతో కాలం నిలవలేదు. కానీ మైకేల్తో ఏర్పరచుకున్నంత స్ట్రాంగ్ బాండింగ్ సంతనుతో లేదు. తొలిసారి ఎదురైన అనుభవంతో ఈసారి మానసిక కృంగుబాటుకు అంతగా గురి కాలేదు. బ్రేకప్ నుంచి తొందరగానే బయటకొచ్చి వృత్తిపరంగా బిజీ అయిపోయింది. ఈ క్రమంలో నెటిజన్ల నుండి ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. కానీ వాటిపై ఏనాడు స్పందించలేదు. తాజాగా వాటిపై తొలిసారి రియాక్ట్ అయింది. నా ప్రేమ కథలు ఇతరులకు సిల్లీగా అనిపించవచ్చు, కానీ నాకు అలా కాదు. మీరు తీసుకున్నంత ఈజీగా నేను తీసుకోలేను. నాతో ఇప్పుడు ఎవరైనా క్లోజ్గా ఉంటే ఎన్నవ బాయ్ ఫ్రెండ్ అని హేళన చేస్తున్నారు. కానీ నా బాధ ఎవరికీ అర్థం కాలేదు. నేను కోరుకున్న ప్రేమ దక్కకపోవడంతోనే విఫలమవుతున్నా. ఇది నన్ను చాలా బాధిస్తుంది. నేను మనిషినే, నాకు ఎమోషన్స్ ఉంటాయి. అలాగాని నా మాజీలను ఎప్పటికీ విమర్శించను. నా వరకు నేను ఎంత నిజాయితీగా ఉన్నాను అన్నదే చూస్తాను అని తెలిపింది. ఈ బ్రేకప్ విషయంలో శృతి మాజీలు కూడా ఎక్కడా స్పందించని సంగతి తెలిసిందే. ప్రస్తుతం శృతి హాసన్ సినిమాలతో బిజీగా ఉంది. అయితే మునుపటి కంటే హీరోయిన్గా అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం కూలీ, జననాయగన్, ట్రైన్ చిత్రాలలో నటిస్తోంది. తెలుగులో మాత్రం సలార్ తర్వాత మళ్ళీ తెరపై కనిపించలేదు. సలార్ 2లో కొనసాగుతుంది. కానీ సినిమా ఇప్పుడే రిలీజ్ అవ్వదు. మరో 2 ఏళ్లైనా సమయం పడుతుంది. మరి ఈలోపు మరో తెలుగు సినిమా ఛాన్స్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.